హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ముందు రోజు నైటే కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ అంటున్నాను, రేపు ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? ఏం లేదండి. పిల్లలకి 7 గంటలకల్లా టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి. 6:55 కల్లా మొత్తం ప్రిపేర్ చేసేసి పెట్టేస్తే కాలేజ్ వ్యాన్ వచ్చేస్తుంది. వ్యాన్ కల్లా వాడు వెళ్ళిపోవాలి కాబట్టి అందుకే నేను ముందు రోజు నైటే అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఉదయాన్నే 7 గంటలకల్లా మొత్తం ప్రిపేర్ చేసేయచ్చు కదా అని చెప్పి. అలాగే ఒకవేళ టిఫిన్ లేని పరిస్థితుల్లో ఓట్స్ ఎప్పుడు ఎలాగో ఉంటాయి కాబట్టి ఓట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా దానిమ్మకాయలు ఉంటే ఆ దానిమ్మకాయలు కూడా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పటికప్పటికే అన్నీ రెడీ అయిపోతాయి. 7 గంటలకల్లా అన్నీ ప్రిపేర్ అయిపోతాయి కాబట్టి ఒకవేళ మనం ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా లేచినా ఏం ఇబ్బంది లేకుండా తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు. ఏ ఫ్రైడ్ రైస్తో ప్రిపేర్ చేసేసినా సరిపోతుంది. అందుకు కాబట్టి నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరి మీరు కూడా అంతేనా? ఒకవేళ మీరు కూడా అంతే అయితే కామెంట్ చేయండి. అలాగే మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటి అంటే మన ఛానల్ మోనిటైజేషన్ వరకు వెళ్ళి కూడా చాలా రిస్క్ పడింది. ఆ రిస్క్ వల్ల నేను వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. వీడియోస్ ముందుగా పెట్టేటప్పుడు నా ఓన్ వాయిసే ఇచ్చాను. తర్వాత 4-5 వీడియోలకి సాంగ్స్ పెట్టాను. అలా పెట్టడం కూడా ఎందుకులే మనం పెట్టడం మళ్ళీ రిస్క్ వస్తుంది అని చెప్పని నేను మళ్ళీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ ఓన్ వాయిస్ ఇవ్వలేని పరిస్థితుల్లో సాంగ్స్ పెట్టినా అంటే బీజిఎం పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పెట్టచ్చు అంట. అంతవరకు చూసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి నేను మళ్ళీ ఓన్ వాయిసే ఇస్తున్నాను. అలాగే మన ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆదరిస్తారని, మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని భావిస్తూ మీ మీద నమ్మకం పెట్టుకొని మళ్ళీ నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే మోనిటైజేషన్ వరకు వెళ్ళి మన క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రిస్క్లు ఎవడు పడతాడని చెప్పి నేను తీసేయకుండా మనకున్న 9,000 మంది సబ్స్క్రైబర్స్ కోసం నేను మళ్ళీ ఛానల్ అనేది మళ్ళీ ప్రారంభించాను. అది కేవలం మీ మీద నమ్మకంతో మాత్రమే మన ఛానల్లో మళ్ళీ వీడియోస్ అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తారని, మంచిగా హైప్ ఇస్తారని కోరుకుంటూ మన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.